అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి వద్ద వాహనాలు తనిఖీలు 2000 కోట్ల రూపాయలు డబ్బులు పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. పామిడి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా గజరాంపల్లి వద్ద పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలు 4 కంటైనర్లలోని 2 కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడంతో వెంటనే స్థానిక పోలీసులు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించి విచారణ ప్రారంభించారు. అయితే ఈ డబ్బు కేరళ రాష్ట్రం కొచ్చిన్ నుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్బీఐ అనుమతితో హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా విచారణలో బయటపడింది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు జిల్లా యంత్రాంగం పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఇందులో 500 కోట్లు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి, 500 కోట్లు ఐడిబిఐ బ్యాంకు, మరో 1000 కోట్లు ఫెడరల్ బ్యాంకుకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఈ డబ్బు మొత్తం సక్రమమైన పద్ధతిలోనే అన్ని ప్రభుత్వ ఉత్తర్వులతోటి వెళ్తున్నట్లుగా రికార్డులు పరిశీలించి తిరిగి వాటిని యథావిధిగా పంపించేశారు. తెలుగు పోతున్నాయా ఈరోజు మనకి ఎంసీసీ కోడ్ అమల్లో ఉన్నందున పామిడి లిమిట్స్లోని గజరాంపల్లి దగ్గర ఈ నేషనల్ హైవేలో వెహికల్స్ చెక్ చేస్తుండగా మాకు ఒక 4 కంటైనర్లు పోలీస్ స్టిక్కరింగ్తో రావడం జరిగింది. అనుమానం వచ్చి ఆ వెహికల్స్ని ఆపి చెక్ చేయడంతో అందులో ఒక్కొక్క కంటైనర్లో 500 కోట్ల రూపాయల చొప్పున అమౌంట్ ఈ కొచ్చి కేరళ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్కి తరలిస్తున్నట్టుగా మనకు తేలింది. ఇందులో పూర్తి వెరిఫై చేయగా మన డిస్టిక్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ టీంలో ఉన్నటువంటి ఎఫ్ఎస్టీ, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులతో మనం రప్పించి చెక్ చేయగా ఈ యొక్క అమౌంట్ 2000 కోట్ల రూపాయలు కేరళలోని బ్యాంకు నుంచి హైదరాబాద్లోని ఆర్బీఐ బ్యాంకుకి తరలిస్తున్నట్టుగా ప్రాపర్ ఎస్కార్ట్తో ఉంటుంది. సో ఈ విషయాన్ని అంతా కూడా మనం అధికారులకు తెలియజేసి ఈ అమౌంట్ అంతా ప్రాపర్గా ఉండటం వల్ల వాళ్ళు చెక్ చేసి రిలీజ్ చేయడం జరిగింది.